హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిజిటెక్ లైట్ స్టిక్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అంతేకాకుండా ఇది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా రివ్యూ కూడా చూద్దాం అనమాట. దీని మోడల్ ఏంటంటే మనకి డిజిటెక్ డిఎస్ఎల్ 30 వాట్స్ ఆర్జీబీ లైట్ అనమాట. సో ఒక్కసారి దీని ప్రైస్ ఎంత అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? మనకి ఇటువంటి క్యారీ బ్యాగ్ ఒకటి ఇచ్చారనమాట. సో చాలా సింపుల్గా ఎక్కడికి వెళ్ళా చాలా సేఫ్టీగా తీసుకెళ్ళిపోవచ్చు. సో మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. తర్వాత మనకి మాన్యువల్ ఎలా ఆపరేట్ చేయాలో మాన్యువల్ ఇచ్చారు. తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారనమాట. సో ఈ క్యూఆర్ కోడ్తో మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ లైట్ని మనం కంట్రోల్ చేయొచ్చు మన మొబైల్ తోటి, ఓకేనా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇది లైట్ స్టిక్. సో ఇదనమాట. సో దీని వెనకాతల డిజిటెక్ బ్రాండింగ్ అనేది ఉంది. దీనికి బాండోర్స్ అనేవి ఇచ్చారనమాట 2. సో ఇది లైట్. సో చూసారు కదా లైట్ ఎలా ఉందో. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఈ బ్యాక్ సైడ్ ఇచ్చారు, ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, ఇక మనకు ఒక డిస్ప్లే ఇచ్చారనమాట. అంటే ఆపరేట్ చేస్తే మనకి మోడ్స్ సెట్ చేసుకోవడానికి, కలర్ మోడ్స్ కానీ తర్వాత ఏమైనా లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ. సో ఆన్ చేశాను. సో ఆన్ అయ్యింది. సో లైట్స్ కూడా ఆన్ అయ్యాయి, చూసారు కదా. సో ఇదనమాట లైట్, ఆర్జీబీ స్టిక్ లైట్. అయితే ఇది నేను అవుట్డోర్లో వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి మనకి లైటింగ్ ఎఫెక్ట్ అనేది తెలియదు. మీకు తర్వాత వీడియోలోని ఇండోర్లో కూడా లైట్ షూట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది దీని ఎఫెక్ట్ అనేది, ఓకేనా? సో ఇప్పుడు దీనికి మనకి ఇదే కాకుండా ఈ 2 లైట్ కంట్రోలర్స్ ఇచ్చారు, గ్రిడ్స్ అనమాట. గ్రిడ్ కంట్రోలరు, లైట్ కంట్రోలరు. ఆ తర్వాత మనకి డిఫ్యూజర్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇదొక టైప్, ఒకటి యాంటీ గ్లేర్ డిఫ్యూజర్ ప్లస్ ఇది సాఫ్ట్ డిఫ్యూజర్. సో ఈ 2 ఇచ్చారు. మనం దీనికి ఇవి పెట్టుకుందాం అనమాట, ఓకేనా? సో ఒకసారి లైట్ ఆఫ్ చేస్తాను. సో మనకి ఇది ఏంటంటే యాక్చువల్గా 5200 mAh బ్యాటరీతో వస్తుంది. మనం కంటిన్యూస్గా ఒక 3 అవర్స్ వరకు రన్ చేసుకోవచ్చు అనమాట వీడియో ల్యాంప్ని. సో మనకి అవుట్డోర్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. జనరల్గా గాడెక్స్ LC500 అనే మోడల్ ఉంటుంది, అది మనకి కాస్ట్ అనేది దీనికి డబుల్ ఉంటుంది అనమాట. సో అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళకి అదే క్వాలిటీతో కొంచెం మేకింగ్ దీని మెటీరియల్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ లైట్ అవుట్పుట్ మాత్రం గాడెక్స్కి 90% ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో బడ్జెట్ మీరు LC500 ఒకటి తీసుకునే బదులు ఇటువంటివి 2 తీసేసుకోవచ్చు, ఎందుకంటే దీని ప్రైస్ అంత ఉంటుంది. మనకి గాడెక్స్ LC500R అనేది ఒక 14,000 ఎంతో ఉంది ఆన్లైన్లోనే. సో ఇదైతే మనకి 6,000 చిల్లర పడ్డది అనమాట. సో అమెజాన్లో నేను బై చేసినటువంటి ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను, మీరు పక్కనే చూడొచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను డిఫ్యూజర్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ మనకు ఒక క్లిప్ ఇచ్చారు. సో ఈ క్లిప్ అనేది బ్యాక్కి లాక్కొని మనం డిఫ్యూజర్ని పెట్టాలన్నమాట. సో నేను ఇప్పుడు పెడతాను, చూడండి. సో అంతే, చూసారు కదా. ఇప్పుడు చూడండి లైట్ ఆన్ చేస్తాను. సో ఇదనమాట లైట్. సో తర్వాత దీనికి ఈ కంట్రోలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, జస్ట్ ఈ విధంగా. సో ఇది మనకి బ్యాక్ లైట్ కింద కానీ తర్వాత రిమ్ లైట్ కింద మనకి అంటే 1 సైడ్ కంట్రోలర్ లైట్ కావాలి అనుకుంటే ఇది ఈ బాండోర్స్ తోటి నీట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ డిజిటెక్ డిఎస్ఎల్ 30 వాట్స్ ఆర్జీబీ స్టిక్ లైట్ అనేది. సో దీంతో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసేటప్పుడు మనకి నైట్ మోడ్లో ఎలా ఉంటుంది, ఓన్లీ సింగిల్ లైట్ యూజ్ చేసి వీడియో షూట్ ఒకటి చూపిస్తాను, తర్వాత ఫొటోస్ కూడా తీసి చూపిస్తాను, ఓకేనా? చూద్దాం. మెయిన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి, పోర్ట్రేట్ ఫోటోగ్రాఫర్స్ తీసే వారికి, అవుట్డోర్లో షూట్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి, వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది లైట్. సో ఒక్కసారి మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు షూట్ ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.